మనోహరి బాగిని చంపినట్టుగా సరస్వతి వార్డెన్ కలకంటుంది. వెంటనే ఉలికిపడి నిద్రలేస్తుంది. వార్డెన్ అరుపులకు పిల్లలందరూ దగ్గరికొచ్చి ఏమైంది మేడం అని అడుగుతారు. అందుకు మేడం ఏం లేదని ఈ పిల్లల్ని వెళ్ళిపోమని చెప్తుంది. కానీ రాజుకు మాత్రం నిజం చెప్తుంది. తనకొచ్చిన కల నిజమైతే ఇక ఆగొద్దు. ఎలాగైనా అమరేంద్ర గారికి మనోహరి గురించి నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతుంది. రాజుని తీసుకొని అమర్ ఇంటికి బయలుదేరుతుంది వార్డెన్. అమర్ ఇంటికి వెళ్ళగానే బయట రాతోడు ఎదురై ఎందుకొచ్చారని అడిగితే అమరేంద్ర సార్‌తో మాట్లాడాలని వచ్చాను. ఇవాళే సార్‌తో మాట్లాడాలి అంటూ చెప్పగానే సార్ ఇంట్లోనే ఉన్నారు. మీరు లోపలికి రండి అంటూ రాథోడ్ లోపలికి తీసుకెళ్ళి వార్డెన్ వాళ్ళను హాల్‌లో కూర్చోపెట్టి సార్ పైన ఉన్నారు తీసుకొస్తాను ఉండండి అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ఇంతలో మనోహరి చాంబర్ రూమ్‌లో నుంచి బయటకు వస్తారు. వార్డెన్ చూసి దగ్గరికి వెళ్లి ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే సార్‌తో మాట్లాడాలని వచ్చాను అని వార్డెన్ చెప్పగానే నా గురించి అయితే కాదు కదా అని మనోహరి అడిగితే భయపడుతున్నావా మనోహరి అంటూ వార్డెన్ అడిగితే ఎవరు ఎవరిని భయపెట్టారో గుర్తు చేసుకుంటే మంచిది అంటూ మాట్లాడుతుండగానే పైనుంచి భాగ్య వస్తుంది. వార్డెన్‌ను పలకరించి కూర్చోమని చెప్పి మనోహర్‌ని చూస్తూ కోపంగా ఏంటి మనోహరి మీ వార్డెన్ గారు వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పవా? మేడంని నిలబెట్టి మాట్లాడుతున్నావు. అయినా మీరు హాస్టల్‌లో పిల్లల్ని అన్ని మంచి అలవాట్లే నేర్పిస్తారు కదా మేడం. మనోహరికి నేర్పించలేదా? మనోహరి నేర్చుకోలేదా? అని అడగగానే వార్డెన్ కోపంగా చూస్తూ ఒకరు కట్టించిన పట్టు చీర ఎంతసేపు ఉంటుందమ్మా? మంచి అలవాట్లు, సంస్కారం, విలువలు ఎవరికి వారే నేర్చుకోవాలి తప్ప ఎవరో నేర్పిస్తే వంట పడతాయా? అయినా అందరూ అరుంధతిలా కాలేరు కదా అనగానే మనోహరి కోపంగా ఆపుతారా నీ నీతి సూక్తులు? ఆశ్రమానికి వెళ్ళాక పిల్లలకి చెప్పుకోండి ఇక్కడ కాదు అని అంటూ ఉంటుంది మనోహరి. దీంతో భాగ్య కోపంగా అంటే నువ్వు అప్పుడు మంచి చెప్తే వినలేదు. ఇప్పుడు వినడానికి ఇష్టపడడం లేదన్నమాట. అనగానే మనోహరి కోపంగా ఇది నా విషయం భాగి. ఎవరి పని వాళ్ళు చూసుకోవడం బెటర్ అనగానే భాగ్య తిట్టబోతూ అమర్ రావడం చూసి ఆగిపోతుంది. ఇక అమర్ కిందకు వచ్చి వార్డెన్ పలకరించి బాగోగులు అడిగిన తర్వాత ఏమైనా అవసరం ఉందా మేడం వచ్చారు అని అడగగానే అవును సార్ మీతో మాట్లాడడానికి వచ్చాను అని వార్డెన్ చెప్పగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. వార్డెన్ తన గురించి చెప్పబోతుందని అనుకుని ఉంటుంది మనోహరి. అమర్ చెప్పండి మేడం అనగానే వార్డెన్ మనోహరి వైపు చూస్తూ అమర్‌కు చెప్పబోతుంది. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.